మసాయి స్కూల్ వర్సెస్ ఇంటర్న్షాలా. సో ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ జనరల్గా ఈ మసాయి స్కూల్ వర్సెస్ ఇంటర్న్షాలా ఎందుకు ఈ రెండు ఎస్పెషల్లీ కంపేర్ చేస్తున్నాను అంటే కొంచెం సిమిలర్గా ఉంటుంది. మసాయి స్కూల్ ఏమో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, డబ్బులు ఒక్క రూపాయి కూడా కట్టద్దు, జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు కట్టొచ్చు అని మసాయి స్కూల్ అంటే, ఇంటర్న్షాలా వచ్చేసి ఎలాగో మనందరికి తెలుసు ఇంటర్న్షాలా అనేది ఇంటర్న్స్ ప్రొవైడ్ చేసే ఒక పెద్ద నెట్వర్క్. అండ్ దీనికి సంబంధించి చాలా ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక పెద్ద జాబ్ పోర్టల్ సంబంధించిన నెట్వర్క్ అనేది మనందరికి తెలుసు. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, మళ్ళీ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి అంటే విచ్ ఇస్ వెరీ లెస్ కాస్ట్. అండ్ దీనికి సంబంధించి ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే జాబ్ గ్యారంటీ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ రెండు ఉన్నాయి. సో మనం ఇంకో విషయం ఏంటి అంటే, నేను ఇది ఇన్ డీటెయిల్గా మసాయి స్కూల్ రివ్యూ ఓవర్ వ్యూ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ కవర్ చేస్తూ నేను రివ్యూ అయితే చేశాను. ఆ రివ్యూ మీరు చూడొచ్చు, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ as కమెంట్లో కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్న్షాలా కూడా ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ, ఇన్ డీటెయిల్ అనాలిసిస్ అనేది నేను వీడియో చేశాను. అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కమెంట్లో కూడా పిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాచ్ చేయాలనుకుంటే, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అయితే మసాయి స్కూల్లో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఎలిజిబుల్ అయితే ఇస్తారు. 1 year టైం ఉంటుంది. మినిమం 3,50,000 పైన ఉంటేనే, అంటే మనకు వచ్చే జాబ్ 3,50,000 పైన ఉంటే మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఛార్జ్ చేయరు. అండ్ ఫస్ట్ 5 weeks వరకు డ్రాప్ అయితే ఏం పేమెంట్ ఉండదు, కానీ తర్వాత డ్రాప్ అయితే పేమెంట్ అయితే ఉంటుంది. పేమెంట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. తర్వాత లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వేరియాస్ ఇంటర్న్షాలాలో చూసుకుంటే, ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్సెస్ చూసుకుంటే, వెబ్ డెవలప్మెంట్ కోర్సు, ప్రోగ్రామింగ్ విత్ పైథాన్, డిజిటల్ మార్కెటింగ్, మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్ ఎక్సెల్, ఆటోకాడ్, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్ విత్ C and C++, ఇలా చాలా ఉన్నాయి. సో ఇంకా డేటా సైన్స్ సంబంధించి డీటెయిల్గా వెళ్తే చాలా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ప్లేస్మెంట్ గ్యారంటీలో ఈ 7 కోర్సెస్, ఒకటి వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అండ్ UI/UX డిజైన్, ఎలక్ట్రిక్ వెహికల్, ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్సెస్గా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫుల్ స్టాక్ చూసుకుంటే దాదాపు 42,000, జాబ్ రాకపోతే 100% రిఫండ్. సో 42,000 అంటే జనరల్గా 8,000, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆఫర్ పెడతానే ఉంటారు. బట్ జనరల్గా ఏంటి అంటే 7 కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ 40 నుంచి 42,000 వరకు, 50,000 మధ్యలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇంటర్న్షాలాలో మనము ముందే డబ్బులు కట్టాలి. ఒకవేళ జాబ్ రాకపోతే రిఫండ్ చేస్తారు. అండ్ ఏదైతే మసాయి స్కూల్లో ఉందో ముందు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జాబ్ వచ్చిన తర్వాత అది కూడా 3,50,000 పైన ఉంటేనే మనము ఏదైతే మన జీతం నుంచి కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము మసాయి స్కూల్లో ప్లాన్ చేసుకోవాలి అంటే, మసాయి స్కూల్లో మెయిన్గా 2 కోర్సులు ఉన్నాయి, డేటా అనలిటిక్స్, ఫుల్ స్టాక్. అండ్ ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్సెస్ ఇంటర్న్షాలాలో చూసుకుంటే డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ప్రొడక్ట్, UI/UX డిజైన్, ఇలా HR మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మసాయి స్కూల్లో మనం కోర్స్ తీసుకోవాలా, లేకపోతే ఇంటర్న్షాలాలో మనం కోర్స్ తీసుకోవాలా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, దాదాపు 2 కలిపి దగ్గర 9 కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో కామన్గా ఉంది ఏంటి అంటే, ఒక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఈ రెండింటిలో కామన్గా ఉంది. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, బిఫోర్ గోయింగ్ టు లెర్నింగ్ దిస్, ఇక్కడ జాయిన్ అవ్వాలా, ఇక్కడ జాయిన్ అవ్వాలంటే కొంచెం డబ్బులు ఉన్నాయి. సో మనం డేటా సైన్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవాలనుకుంటే చూజ్ ఇంటర్న్షాలా. లేదండి నాకు సైన్స్ ఇనిషియల్ రూపాయి పడలేదు, నేను కష్టపడతాను, నేను ఫుల్ స్టాకే నేర్చుకుంటానంటే మసాయి స్కూల్. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రెండింటిలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. కామన్గా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి. బ్యాచ్ సైజ్ కానివ్వండి, లైవ్ ప్లస్ రికార్డ్ డేటా, డౌట్స్ వస్తే క్లియర్ చేస్తారా లేదా, ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ తర్వాత దాంతోపాటు ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్సా కాదా, ప్రాజెక్ట్స్ మనము మన రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ సో ఐ నాట్ సే రెండు ఇది బాగుంది ఇది బాగలేదని నేను చెప్పలేను. 2 వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్, యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇక్కడ కోర్స్ ఉందా లేదా, మన సిచ్యువేషన్కి ఇది యాప్ట్ అవుతుందా లేదా అని మనం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలంతే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.